ఎట్లా ఉందన్న జూబ్లీహిల్స్‌కి సంబంధించి జూబ్లీహిల్స్‌లో పరిస్థితి ఎట్లా ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈజీగా అన్న టెన్షన్ ఏం పడకుండా హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచిపోతది. హ్మ్. ఇలాంటి టెన్షన్ అయితే ఏం లేదు. హ్మ్. గత ప్రభుత్వం అయితే అభివృద్ధి అయితే ఏం చేయలేదు మాకు. హ్మ్. సీసీ రోడ్లు వేయలేదు. హ్మ్. మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సీసీ రోడ్ శాంక్షన్ చేసింది. హ్మ్. 150 కోట్లు పెట్టి సీసీ రోడ్ శాంక్షన్ చేసి అంతా కొత్త రోడ్లు, డ్రైనేజ్ పనులు అన్నీ హ్మ్. చేస్తున్నారు. ఏదైతే మీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో ఎలాంటి వ్యక్తి అన్న అసలు? చాలా మంచి వ్యక్తి. అన్న హ్మ్. అంటే ఆపదంటే అన్న అంటే వాళ్ళకి ఏ పనైనా చేసేస్తాడు. హ్మ్. అట్లా చాలా మందికి చాలా పనులు చేసిండు మా అన్న. హ్మ్. నవీన్ యాదవ్. హ్మ్. సో ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారో, సో వాళ్ళ భార్య కంటెస్ట్ చేస్తా ఉంది. సానుభూతి గాని, ఏదైనా ఈ రోజు సింపతి గాని. సింపతి ఎవరు చూపిస్తారన్న? హ్మ్. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. సింపతితో ఏ ఓట్లు పడే హ్మ్. అంతా డొల్ల. హ్మ్. సింపతితో ఏ పని కాదు. హ్మ్. ముందు ముందు. అభివృద్ధి కావాలి. హ్మ్. ప్రజలకు అభివృద్ధి కావాలి. హ్మ్. ముందు ముందు ఎట్లా ఉండబోతాంది కాంగ్రెస్ హయాంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎలా ఉండబోతాంది? ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న వ్యక్తికి మనము ఎన్నుకున్నాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న వ్యక్తిని మేము ఎన్నుకుంటున్నాం అన్నని. హ్మ్. మాకైతే ఎలాంటి టెన్షన్ లేదు. హ్మ్. మేమైతే అన్న మేము ఏ పని చెప్తే అది కాదనకుండా చేస్తాడు మాకు హ్మ్. నవీన్ యాదవ్. హ్మ్. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ మంచిగా ఉంటారు. హ్మ్. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అనిపిస్తా బాగుంది. ఉంది? మాకైతే కరెంట్ ఫ్రీ అయింది. హ్మ్. ఆ? హ్మ్. కరెంట్ ఫ్రీ అయింది. హ్మ్. ఏ ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీకు ఇప్పటివరకు మాకు కాంగ్రెస్ కరెంట్ ఫ్రీ అయింది. ప్రభుత్వం? హ్మ్. కరెంట్ ఫ్రీ వచ్చేసింది మాకు. హ్మ్. ఇంకా ఫ్రీ బస్సు ఈ. ఫ్రీ బస్సు వాడుతూనే ఉన్నారు అందరు. అందరు హ్మ్. జనాలు తెలిసిందే. హ్మ్. దాని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. హ్మ్. అవునా కదా? హ్మ్.